హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 1,00,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష కూడా ఏమీ లేదు అండ్ ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం ఉంది. 10th ఏప్రిల్ లోపు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యే విధంగా టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు 375కి పైగా గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యే విధంగా ఇక్కడ మీకు కంటెంట్ అయితే అందిస్తున్నారు. ఇందులో మీకు 1,50,000కి పైగా మార్క్ టెస్ట్లు పొందొచ్చు. అంతేకాకుండా 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ టెస్ట్ పేపర్స్ జస్ట్ మీరు ₹1 పే చేసి 2 days ట్రయల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మీకు స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కే కాదు, రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, టీచింగ్ జాబ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇలా అన్ని రకాల జాబ్స్కి సంబంధించి మీకు ఇక్కడ కంటెంట్ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది. ఇందులో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ రికార్డెడ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి దాదాపుగా మనకి 375కి పైగా గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇక్కడ మీకు కంటెంట్ అనేది దొరుకుతుంది. సో మీకు ఇందులో మార్క్ టెస్ట్లు ఉంటాయి. అంతేకాకుండా ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి సంబంధించి యాక్సెస్ ఉంటుంది. మీకు ప్రో క్వశ్చన్స్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. జస్ట్ ₹1 పే చేసి 2 days ట్రయల్ అనేది చేయండి. మీకు నచ్చితే మీరు ఫుల్ ప్యాకేజ్ అయితే తీసుకోవచ్చు. FRJ10 ఈ యొక్క కోడ్ని యూజ్ చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ క్లిక్ చేసి డెఫినెట్గా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్ మనకి 10th March నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి April 10th వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.dvc.gov.in ఈ యొక్క వెబ్సైట్ త్రూగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో. సో నాకు కూడా ఐడియా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మీకు అసిస్టెంట్ మేనేజర్ హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తారు. అప్పుడు మీకు లెవెల్ 10th ప్రకారం బేసిక్ పేనే 56,100 నుంచి 1,77,500 వరకు మీకు బేసిక్ పేనే ఉంటుంది. సో దీంతోపాటు ఇంకా మీకు చాలా రకాల అలవెన్సెస్ అయితే వస్తాయన్నమాట. మీకు బేసిక్ పేతో పాటుగా సెంట్రల్ డియర్నెస్ అలవెన్సెస్, CDA, మెడికల్ రీఎంబర్స్మెంట్, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్, NPS, కన్వేయన్స్ అలవెన్సెస్, లీవ్ ఎన్కాష్మెంట్, HRA, సో అలా చాలా బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి. మీకు అన్ని కలుపుకుంటే స్టార్టింగ్లోనే 1,00,000కి పైగానే మీరు సాలరీ అనేది పొందొచ్చు. సో అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైతే SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉన్నారో మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఫీజు అయితే లేదు, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే ₹300 ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఈ సంస్థలో అట్లీస్ట్ మినిమం మనకి ఇక్కడ 3 years పాటు కూడా వర్క్ చేస్తాము అన్నట్లుగా సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన అయితే మీరు సైన్ పెట్టాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన సైన్ పెట్టాలి. అంతేగాని మీరు అమౌంట్ అనేది కట్టాల్సినటువంటి పని లేదు. ఒకవేళ మీరు 3 years సర్వీస్ చేయకుండా మధ్యలో మానేస్తే మాత్రమే వాళ్ళు మెన్షన్ చేసినటువంటి అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. సో మనకి మంచి సాలరీ ఉంది కాబట్టి మనము మధ్యలో అయితే మానవేయం కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు. సో మనకి ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వీడియోని కంప్లీట్గా చూసేసి సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా సో నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ సాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేశారు. అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అనేది జరిగింది. విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి 29 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు క్యాస్ట్ వరకే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. OBC వాళ్ళకి +3 years,
ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి +5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు మనకి వివిధ విభాగాల్లో అయితే భర్తీ చేస్తారు. మిమ్మల్ని ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ అయితే తీసుకుంటారు. ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత ఇదే సంస్థలో పర్మనెంట్ అయితే చేస్తారనమాట. ఫస్ట్ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 1 year అయితే ఉంటుంది. ఇందులో మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్కి సంబంధించి ఇక్కడ ఐటీ విభాగంలో వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి. మైనింగ్ విభాగంలో 8 ఉన్నాయి. కెమికల్ విభాగంలో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ మనకి దాదాపుగా ప్రతి పోస్ట్ కూడా యూఆర్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఒక వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మినిమం మీరు 65% మార్కులతో ఫుల్ టైమ్గా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అనేది ఐటీలో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఇంకా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే డిసిప్లిన్స్ ఉన్నాయో మైనింగ్లో కానీ కెమికల్కి సంబంధించి కానీ ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే పాస్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మినిమం మీరు 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయినా సరే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. మీరు డీవీసీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ త్రూ కానీ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు అని చెప్పేసి. మరి సెలక్షన్ ఎలా చేస్తారంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ని గేట్ 2025 స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి 100 మార్కులకి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూస్ కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. మీకు ఆ యొక్క గేట్ ఏదైతే స్కోర్ కార్డ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డీవీసీ అని చెప్పేసి పిలుస్తాము. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్గా తీసుకుని మిమ్మల్ని పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ హోదాలో జాబ్స్ని రిక్రూట్మెంట్ చేసే విధంగా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. చాలా మంచి ఆపర్చునిటీ. మీకు సాలరీస్ అయితే మంచి స్థాయిలో అయితే ఉంటాయి. మీకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ పరంగా అవ్వచ్చు, ఇంకా ఇతరత్ర దేని పరంగా చూసినా కూడా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు డిఏ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఒక అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే మీరు మోస్ట్లీ సెలెక్ట్ అయిపోయినట్లే అనమాట. మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మన వెబ్సైట్లో మీకు అంతా డీటెయిల్గా రాస్తాము. ఆర్టికల్ అంతా కూడా చదివిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి అప్లై చేసేసుకోండి. మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లోనే ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.